మరొకసారి మీ అందరికీ కూడా క్రొత్త సంవత్సర శుభాకాంక్షలు మీకు తెలియపరుస్తున్నాను. ప్రభు మనలను మన కుటుంబాలను దీవించునుగాక, తన కృపలో వర్ధిల్లునట్లుగా దయచేయునుగాక, తన ఆలోచన చెప్పి మనలను ముందుకు తన మార్గమందు నడువ చేయునుగాక. దేవుని నడిపింపు మనకు సమృద్ధిగా దొరుకునుగాక. ప్రభు కృపలో మనము వాక్యమందును సకల విశ్వాస సంబంధమైన విషయములందును ఆత్మ సంబంధమైన స్థితిగతులు యందును మనందరమును వర్ధిల్లుదుముగాక. ప్రభువే మనకు తోడయుండి చేయి పట్టి మనలను నడిపించునుగాక. ఈ ఉదయ కాలమున ఒక వర్తమానమును ఎదురుకు తీసుకుని వస్తాను. శ్రద్ధగా ఈ మాటలు ఆలకించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. బైబిల్ గ్రంథంలో లూకా సువార్త 7వ అధ్యాయము 7వ అధ్యాయము 36వ వచనం నుండి కొన్ని మాటలు చదువుతాను. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలెనని ఆయనను అడిగాను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనము కూర్చున్నాడని తెలుసుకుని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి, రైట్ 36, 37 వచనాల్లో గమనించండి, ఇద్దరు వ్యక్తులు మనకు కనబడుతున్నారు. గమనించండి, 36వ వచనంలో ఒక పరిసయ్యుడు అనే మాట మనకు కనబడుతున్నది. అయితే ఆయన పేరు క్రింద చెప్పబడింది. ఆయన పేరేమంటే గనక సీమోను అని మనకు కనబడుతుంది. గమనించండి, 40వ వచనం చూడండి. అందుకు యేసు సీమోను అని మాట్లాడతాడు. సో 36వ వచనంలో ఈ పరిసయ్యులలో ఒకడు అని చెప్పబడింది కదా. ఎవడి పరిసయ్యుడు అంటే సీమోను. 37వ వచనంలో ఒక స్త్రీ కనబడుతుంది. ఆ ఊరిలో గమనించండి, పాపాత్మురాలైన స్త్రీ. ఆమె పేరు చెప్పబడలేదు, కానీ ఆమె పేరు ఏం చెప్పబడిందంటే ఊరిలోనే పాపాత్మురాలంట. చెప్పండి, ఎవరు? ఊరిలోనే పాపాత్మురాలు. గమనించబెళ్ళారా, బైబిల్ గ్రంథం చెప్తుంది ఊరిలోనే పాపాత్మురాలు. పాపం ఏమకు కవర్ చేసుకోవటం తెలియదు అనుకుంటా. ఈ రోజుల్లో విశేషం ఏంటో చెప్పమంటారా? నిజంగా కవర్ చేసుకోవడం చేతగానే వెళ్ళే పాపాత్ములుగాను దొంగలు దొరుకుతున్నారు. కవర్ చేసుకున్న వాళ్ళంతా కూడా దొరలుగానే ఉండిపోతున్నారు. ఏమండి, మనం కూడా స్థితులు దొరకలేదు కాబట్టి మనం పవిత్రులము లేదంటే కనుక శుద్ధులంగా ప్రజలకు కనబడుతున్నాం. దేవుని బిడ్డలారా, బయటపడితే పరిస్థితి ఏమో రహస్యమైన స్థితి ఎప్పటికైనా బయటపడుతుంది. ఇది మాత్రం జ్ఞాపకం పెట్టుకోవాలి. దేవుని బిడ్డలారా, రహస్యమైనది కొండల మీద ప్రకటించబడుతుంది. దేవుని బిడ్డ మాట జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోండి. దేవునికి ఏది రహస్యం కాదో అన్నికి బయట ఒక దినానిక అవన్నీ కూడా బయటకు తీసుకుని వస్తాడు. సరే, ఆ స్త్రీ ఆ ఊరిలో పాపాత్మురాలు అని బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంటుంది. ఒకడంట ఈ పరిసయ్యులలో ఒకడు. ఎవడి పరిసయ్యులలో ఒకడు? సీమోను అని బైబిల్ గ్రంథం మాట్లాడుతుంది. 37వ వచనంలో ఒక స్త్రీ కనబడుతుంది. ఆమె ఎవరంటే కనుక ఊరిలో పాపాత్మురాలు. చెప్పండి, ఎవరండి? ఊరిలో పాపాత్మురాలు అని బైబిల్ గ్రంథం మాట్లాడింది. అయితే వీరి గురించి ఇక్కడ వ్రాయబడింది, ఆయన పరిసయ్యుడు గమనించండి, తర్వాత ఆమె పాపాత్మురాలు. అయితే వారిని గురించి బైబిల్ గ్రంథంలో వ్రాయబడుతున్న మాటలు ఒకసారి మనం చూద్దాం. గమనించండి, ఇక్కడ చూడండి, 45వ వచనంలో ఆయన గురించి మాట్లాడుతున్నాడు.
సరే, 44వ వచనంలో, ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళు ఇయ్యలేదు, కానీ ఈమె కన్నీళ్లతో నా పాదములు తడిపి తల వెంట్రుకలు తుడిచెను. 45వ వచనంలో, నీవు నన్ను ముద్దు పెట్టుకోనలేదు, కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె ఆ పాదములు ముద్దు పెట్టుకునటం మానలేదు. 46వ వచనంలో, నూనెతో నా తల అంటలేదు. గమనించండి, ఇక్కడ మొదట 36వ వచనంలో కనిపించిన పరిసేని గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. 44వ వచనంలో అంటాడు, ఏమంటాడంటే, నీవు నా పాదములకు నీళ్ళు ఇయ్యలేదు అంటాడు. 45వ వచనంలో, నన్ను ముద్దు పెట్టుకోనలేదు అంటాడు. 46వ వచనంలో, నా తల అంటలేదు అంటాడు. చాలా జాగ్రత్తగా మాట్లాలకించండి. ఎవరిది పరిసేని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. 44లోనేమో ఆయన అంటాడు, నా పాదములకు నీళ్ళు ఇయ్యలేదు. 45లో నన్ను ముద్దు పెట్టుకోలేదు. 46వ వచనంలో ఆయన ఏమంటాడంటే గనక, నూనెతో నా తల అంటలేదు అంటాడు. గమనించమిళ్ళారా, ఆ పరిసేయుని గురించి, ఎవరి పరిసేయుడు? గమనించండి, సీమోను. అయితే ఏం చేశాడైనా, ఒక రోజున యేసు ప్రభు వారిని, ఆయన భూమి మీద మానవునిగా సంచరించుచున్న దినాల్లో యేసు ప్రభు వారిని ఈ సీమోను భోజనమునకు పిలిచాడంట. దేనికి పిలిచాడు చెప్పండి? భోజనమునకు పిలిచాడు. అయితే ఈ భోజనమునకు పిలిచిన వ్యక్తి గురించి ప్రభు మాటలు ఎలా ఉన్నాయంటే గనక, నీవు నన్ను ముద్దు పెట్టుకోలేదు, నీవు నాకు నీళ్ళు ఇవ్వలేదు, నీవు నా తలకు నూనె పెట్టలేదని ప్రభు మాట్లాడుతున్నాడు. అంటే పాజిటివ్గా మాట్లాడుతున్నాడా, లేదంటే కనుక నెగిటివ్గా మాట్లాడుతున్నాడు అంటారా? ఖచ్చితంగా నెగిటివ్గా మాట్లాడుతున్నాడు. నువ్వు నాకు ముద్దు పెట్టలేదు, లేదంటే కనుక కాళ్ళకు నీళ్ళు ఇవ్వలేదు, అయితే నా తల అంటే వాస్తవం ఏమర్థమవుతుంటే మాటలు, ప్రభువు చెప్తున్న మాటలను బట్టి మనకేమర్థమవుతుందంటే కనుక, ప్రభువు ఎదురు చూస్తున్నదేదో లేదా ప్రభువునకు చేయవలసినదేదో చేయలేదన్న సంగతి మనకు స్పష్టమైపోతుంది. లేదంటే నేను గత ఆదివారం అనుకుంటాను, గత ఆదివారమే ఈ మాట చెప్పాను మీకు. ఎందుకంటే దేవుడు కనుక ఆ విషయాన్ని వారి దగ్గర నుంచి ఆశించకపోతే దేవుడు అడగడు. ఆదామును ఎందుకు ఎక్కడ దాక్కున్నావు అంటే కనుక, దేవుడు ఆశపడింది అంటే చల్లపోటును యెహోవా ఏదెను వనంలో సంచరించున్నప్పుడు ఆయన స్వరం విన్నప్పుడు ఆయన ఎదుటికి రావాలని కోరుకున్నాడు. ఆదాము ఎదుటికి రాలేదు కనుక అడుగుతున్నాడు, ఆదాము నువ్వు ఎక్కడున్నావు? దేవుడు ఆశపడకపోతే ఆదామును అడిగేవారు కాదు. అంటే మనం దేవుడు అడుగుతున్నాడు అంటే దేవుడు దాని విషయమై మన నుంచి ఆశిస్తున్నాడు. గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్. దేవుడు ఎదురు చూస్తున్నాడు దాని మన విషయమై. అయితే ప్రభు ఆశించినది ఏదో సీమోనులో కనపడలేదు. దేవుడు అంటున్నాడు, నీవు నాకు నీళ్ళు ఇవ్వలేదు, నా తలకు నూనె ఇవ్వలేదు, నన్ను ముద్దు పెట్టుకోలేదు. అంటే సీమోను చేయవలసిందేదో చేయటం లేదు, ఎదురు చూస్తున్నదేదో ఆయనకి ఇవ్వటం లేదన్న సంగతి మనకు స్పష్టమైపోతూ ఉన్నది. అయితే విశేషం ఏంటంటే, ఆమెతో మాట్లాడుతున్నాడు. ఒకసారి చూడండి, ఎవరు? ఊరిలో పాపాత్మురాలన్నామే ఆమెతో మాట్లాడుతున్నాడు. చూడండి 47వ వచనంలో, ఆమె విస్తారముగా ప్రేమించను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినవి. ఆమె విస్తారముగా ప్రేమించను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడిన నీతో చెప్పుచున్నాను. ఏమండి? 50వ వచనము, అందుకు ఆయన, నీ విశ్వాసము నిన్ను రక్షించను, సమాధానము గలదానవే వెళ్ళు స్త్రీతో చెప్పెను. ఏమండి? పాపములు క్షమించబడినవంట, 50వ వచనం ప్రకారం రక్షించబడిందంట, 50వ వచనం ప్రకారము సమాధానం పొందుకున్నదంట. దేవునికి స్తోత్రం అండి. హల్లెలూయా. దేవుని ప్రియబిడ్డలారా, ఈమె పాపాత్మురాలైన స్త్రీ అని బైబిల్ చెప్తుంది. 48వ వచనములో లేదా 47వ వచనములో, ఆమె విస్తార పాపములు క్షమించబడినవి. 50వ వచనములో ఆమె రక్షించబడింది. 50వ వచనంలో ఆమెకు సమాధానము దొరికింది. వాట్ ఎ బ్లెస్సింగ్. భోజనానికి పిలిచినోడు, గవర్నమెంట్లారా, ఆయనకేమీ దక్కలేదు, కానీ బహుమతులన్నీ ఆమెకే వచ్చినాయి. ఎవరికి వచ్చినాయి? ప్రైజులన్నీ ఆమెకే వచ్చినాయి అండి. స్టేజ్ మీద ఎవరికి? పాపాత్మురాలి. ఆమె ఇంట్రడక్షన్ ఎలా ఉందో చూసారా? పాపాత్మురాలైన, ఊరిలో పాపాత్మురాలైన స్త్రీ. అయితే బైబిల్ చెబుతుంది, ఆమె గమనించిన క్షమించబడింది, ఆమె రక్షించబడింది. మాత్రమే కాదు, బైబిల్ చెబుతుంది ఆమె సమాధానము పొందుకున్నది. ఆమె సమాధానము పొందుకున్నది. ఈ మాట జ్ఞాపకం పెట్టుకోండి. పరిసయ్యుడు ఆయనను భోజనమునకు పిలిచాడు. అయితే ప్రభు ఆయనతో మాట్లాడుతున్నాడు. నువ్వు నాకు నీళ్ళు ఇవ్వలేదు కదా,
కడుకొనుటకు నీళ్ళు ఇవ్వలేదు, నా తలకు నూనె ఇవ్వలేదు, నన్ను ముద్దు పెట్టుకోలేదు. అయితే స్త్రీతో మాట్లాడుతున్నాడు. ఆయనతో మాట్లాడిన మాటలు ఈ 3 అయితే ఆమెతో మాట్లాడిన మాటలు ఇంకో 3. ఆమెతో మాట్లాడిన మాటలు ఏంటంటే, ఇదిగో నీ పాపములు క్షమించబడినవి, ఇదిగో నువ్వు రక్షించబడ్డావు నీ విశ్వాసమును బట్టి, ఇదిగో నీవు సమాధానం దొరికింది నీకు. దేవుని బిడ్డలారా, ఆమెతో మాట్లాడుతున్న మాటలు వేరు, ఆయనతో మాట్లాడుతున్న మాటలు వేరు. విశేషం ఏంటంటే ఇద్దరు ఒకచోటే ఉన్నారు. ఎవరిద్దరు? సీమోను, పాపాత్మురాలైన స్త్రీ ఒకే దగ్గర ఉన్నారు. సీమోను ఇంటికి యేసు ప్రభు వారిని ఆహ్వానించాడు సీమోను ఇంట్లో యేసు ప్రభు వారు ఉన్నారు. ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకుని ఊరిలో పాపాత్మురాలైన స్త్రీ కూడా అత్తరుబొడ్డు తీసుకుని ఆయన దగ్గరకు వచ్చింది. అయితే విశేషం ఏంటంటే, ఒకే యేసు ప్రభు వారి దగ్గర ఇద్దరు ఉన్నారు. సీమోను ఎక్కడున్నాడు, ఈయన అక్కడే ఉన్నాడు. ఈమె ఎక్కడ ఉంది? ఎవరు ఆమె? పాపాత్మురాలైన స్త్రీ అక్కడే ఉంది. అయితే విశేషం ఏంటంటే, ఒకడు అంగీకరించబడలేదు, మరి ఒక ఆమె అంగీకరించబడింది, లేదా స్వీకరించబడింది, లేదా గుర్తించబడింది. మరొక విషయం మనం చూద్దాం. ఈ విషయాన్ని అలాగే మనసులో పెట్టుకోండి. లూకాసు సువార్త 19వ అధ్యాయానికి రండి. లూకాసు సువార్త 19వ అధ్యాయము. తొమ్మిదో వచనం మాట్లాడుకుందాం. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఇక్కడ మరి ఒక సందర్భాన్ని మనం చూడవచ్చును. మరి ఒక సందర్భం. ఏ సందర్భం అంటే మనందరికీ తెలిసిందే. ఏమండి? జక్కయ్య గురించి మనందరికీ తెలిసిందే. ఇది కూడా యేసు ప్రభు వారు భూమి మీద మానవునిగా ఉన్న దినాల్లో సంభవించిన సంఘటనే. అయితే ఈ రోజున సందేశంలో జ్ఞాపకము చేసుకునే 3 సందర్భాలు కూడా యేసు ప్రభు వారు భూమి మీద మానవునిగా ఉన్న దినాల్లో జరిగిన సంఘటనలే. ఏంటవి అంటే కనుక గమనించండి. ఇదిగో ఒకరోజు యేసు ప్రభు వారు ఎరుకో పట్టణం గుండా వెళ్తున్నారు. ఆ ఊరిలో ఒకడున్నాడు, జక్కయ్య అని, ఆయన ట్యాక్స్ కలెక్టర్ ఉన్నాడు. మనందరికీ తెలిసిన సంఘటనే. యేసు ప్రభును చూద్దామని చెప్పి పరిగెత్తుకు వెళ్ళి పొట్టివాడినందున చూడలేక పరిగెత్తుకుని వెళ్ళి ముందు పరిగెత్తుకుని ఒక చెట్టు ఎక్కి చూశాడు. ఆ కింద వెళ్తున్న ఆయన చూద్దామని ఆశ చేత. ఈ సందర్భంలో యేసు ప్రభు ఆ చెట్టు కింద ఆగి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను ఇంట ఉండవలసిందని ప్రభు చెప్పారు. అలాగునే ప్రభు చెప్పినట్లుగా జక్కయ్య దిగి వచ్చాడు. జక్కయ్య దిగి వచ్చి ఆయన ఇంటూ చేర్చుకున్నాడు. అప్పుడు జక్కయ్యతో ప్రభు మాట్లాడుతున్నాడు. ఏమని అంటున్నాడంటే, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది. వాట్ బ్లెస్సెడ్ వర్డ్. జక్కయ్య ఇంటికి వచ్చిన ప్రభు మాట్లాడుతున్నాడు, ఇతడు అబ్రహాము కుమారుడు, ఎందుకంటే ఈ ఇంటికి రక్షణ వచ్చినది. ఇంటికంటే గృహానికైనా, ఇంట్లో ఉన్నవారికి కదా. నేడు ఈ ఇంటికి, బహుశా జక్కయ్యతో పాటు కుటుంబ సభ్యులు ఉన్నారేమో, అందుకు ఇతరే కనుకుండా ఇంటి వారికి అన్నట్లుగా ఈ ఇంటికి రక్షణ వచ్చిందని చెప్తున్నాడేమో. అది ఇంటికి, గృహానికి సంబంధించిన బాహ్య సంబంధమైన విషయం కాదు కదా. నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అనుకుంటున్నాను. జక్కయ్యతో పాటు ఆయన ఇంటి వారు ఇంటికి తీసుకొచ్చాడు కదా. అక్కడ చెట్టు మీద జక్కయ్య ఒకడే, ఇంటికి వచ్చిన తర్వాత అందరూ ఉన్నారు. అందుకే బహుశా ఈ ఇంటికని చెప్పాడేమో ప్రభువారు. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది, ఇతడు అబ్రహాము కుమారుడే. అబ్రహాము గురించి మాట్లాడుతున్నాడు, ఇతడు నా అబ్రహాము కుమారుడే. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఏమని దేవుడు చెప్తున్నాడు. ఎవరికి చెప్తున్నాడు అంటే, అక్కడ కొద్దిమంది బయట ఉన్నారు, కిటికీలోంచి కొంతమంది గుమ్మలోంచి తొంగి చూస్తున్నారు. ఏమని తొంగి చూస్తూ ఉన్నారు? ఎవరు? కొద్దిమంది. ఎవరు వీరంటే జక్కయ్యను అసహ్యించుకునేవారు. ఎవరు వీరు? జక్కయ్యకు పాపి అని పేరు పెట్టిన వారు. ఎవరు వీరు?
యేసుక్రీస్తు ప్రభు వారు జక్కయ్య ఇంటికి వెళ్ళేందుకు యేసు ప్రభును కూడా అపార్థం చేసుకున్నటువంటి నీతిమంతులుగా తమ్ము తాము ఊహించుకుంటున్నవారు. వీరందరూ బయట ఉన్నారు, తొంగి తొంగి చూస్తున్నారు. యేసు ప్రభు లోపలికి వెళ్ళారు. యేసు ప్రభు వారు చెప్తున్నారు వాళ్ళందరితో, గో చూస్తున్న వారులారా, ఒక మాట చెప్తున్నా వినండి, ఇతడును అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదని చెప్తున్నాడు. ఇక్కడ గమనించిన, ఇక్కడ కొద్దిమంది ప్రజలు ఉన్నారు. ఎవరా ప్రజలు? జాగ్రత్తగా ఆలకించండి. 7వ వచనం చూడండి. అందరూ అది చూచి, ఈయన పాపి అయిన మనిషి యొద్ద బస చేయ వెళ్ళినేమని చాలా సణుగు కొనిరి. ఇక్కడ ప్రజలు ఉన్నారు. ఎవరు వీరంటే, ఆ వచనంలో 7వ వచనంలో 3 లక్షణాలు కనపడతాయి. ఒకటి సణుగుడు బ్యాచ్. ఎవరు చెప్పరు? వీళ్ళంతా సణుగుడు బ్యాచ్, గొడుగుతూనే ఉంటారు. సణుగుడు బ్యాచ్. నెంబర్ 2, జక్కయ్యకు పేరు స్థిరపరి చేశారు. ఏమనంటే కనుక, పాపి అయిన ఈ మనుష్యుడు జక్కయ్య ఇంటికి వెళ్ళాడేంటి అంటలా, పాపి ఇంటికి వెళ్ళాడేంటిది, పాపి ఇంటికి వెళ్ళాడేంటిది, మొదటి ఇంటికి వెళ్ళాడేంటిది, పేర్లు పెట్టేశారు. తమ్ము తాము నీతిమంతులుగా ఎంచుకుంటున్నారు. పాపి అయిన ఈ మనుషునంట బస చేయ వెళ్ళినేమి. జక్కయ్యను పాపి అని పిలుస్తున్నవారు, గొనుగుకుంటున్నవారు. యేసు ప్రభు ఆయన ఇంటికి వెళ్తే ఇష్టము లేక మనసంతో చేదు స్వభావం చేత నింపుకున్నవారు. చేదు ఉంది మనసులో అంతా. ఇలాంటి వారు. అయితే ప్రభు వచ్చి అంటున్నాడు, జాగ్రత్తగా వినాలి, ఇతడును అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నేడు ఈ ఇంటికి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. ఇక్కడ ఒక మాట గమనించండి. ఇక్కడ 2 వర్గాల ప్రజలు కనపడుతున్నారు. యేసుక్రీస్తు ప్రభు వారు ఇంట్లో ఉన్నారు. ఇంట్లోనే ఒక దిక్కున జక్కయ్య ఉన్నాడు. ఇంటికి బయట లేదంటే ఆయన చూస్తూ చుట్టుపక్కల కొద్దిమంది ప్రజలు ఉన్నారు. అయితే జాగ్రత్తగా ఆలకించండి. యేసు ప్రభు ఇంటిలో ఉన్నాడు, ఇంటి లోపల జక్కయ్య ఉన్నాడు, ఇంటి బయట ప్రజలు ఉన్నారు. ప్రజలతో చెప్తున్నాడు, ఇతడు అబ్రహాము కుమారుడని వారితో ప్రభు చెప్తున్నాడు. వారితో ఏం చెప్పలేదు. వారితో ప్రభు వారితోనే ఈ మాటలు చెప్తున్నాడు. వారితో వారి గురించి మాట్లాడకుండా జక్కయ్య గురించి మాట్లాడుతున్నాడు. ఈ మాట ఆలకించాలి. యేసు ప్రభు వారికి జక్కయ్య ఎంత సమీపంగా ఉన్నాడో వారు కూడా అంతే సమీపంగా ఉన్నారు. కానీ ఇక్కడ మనం చూసినప్పుడు జక్కయ్య అంగీకరించబడ్డాడు, ఆ ప్రజలు అంగీకరించబడలేదు. తమ్ము తాము నీతిమంతులు అనుకుంటున్నారే, వాళ్ళేదో గ్రేట్ అనుకుంటున్నారే, వాళ్ళు అంగీకరించబడలేదు. కానీ జక్కయ్య అంగీకరించబడ్డాడు. మీరు ఈ మాటలు చాలా జాగ్రత్తగా ఆలకించాలి. సీమోను ఇంటిలో ఉన్నారు. ఎవరు? ఈ రోజున చెప్పే 3 కూడా ఒక కోయిన్సిడెన్స్. జాగ్రత్తగా వినాలి. 3 కూడా ఇంట్లో జరిగినయే చెప్తా. 3 కూడా యేసు ప్రభువు భూమి మీద జరిగినప్పుడే చెప్తా. ఈ 3 కూడా 2 వర్గాల మధ్య దేవుని డీలింగే చెప్తాను. మీరు బాగా ఈ 3 దగ్గర పెట్టాలి, అప్పుడు కానీ మనకు వర్తమానం అర్థం కాదు. మొట్టమొదటిది సీమోను ఇల్లు, రెండోది జక్కయ్య ఇల్లు. రెండోది ఏం చెప్పండి? జక్కయ్య ఇల్లు. 3 యేసు ప్రభు వారు ఉన్నప్పుడు జరిగినవే. 3 యేసు ప్రభు వారు ఉన్నప్పుడు జరిగినవే. అయితే 2 పిలిస్తే వెళ్ళిన ఇల్లు, ఒకటేమో దేవుడే పిలిపించుకుని వెళ్ళిన ఇల్లు, లేదా దేవుడే కావాలని వెళ్ళిన ఇల్లు. సరే, ఈ మాటల మనసులో పెట్టుకోండి. జక్కయ్య ఇంటిలో ప్రభు ఉన్నాడు, ఈ ప్రక్కన జక్కయ్య, ఆ పక్కన ప్రజలు. జక్కయ్య అంగీకరించబడ్డాడు, ప్రజలు అంగీకరించబడలేదు. సీమోను ఇంట్లో ప్రభు ఉన్నాడు, సీమోను అంగీకరించబడలేదు. అయితే పాపాత్మురాలైన స్త్రీ అంగీకరించబడింది. 3వ ఇంటికి వద్దాం. 3 ఇంటికి వెళ్దాం, రండి, కేరళకి వెళ్దాం. 10వ అధ్యాయం ఏమండి? 10వ అధ్యాయం, లూకాసు వార్త 10వ అధ్యాయం. రైట్, 10వ అధ్యాయము. ఇక్కడొక ఇంట్లో ప్రభు ఉన్నాడు. ఎవరి ఇల్లు?
లాజరు మరియా మార్తల ఇల్లు. ఎవరిల్లు చెప్పండి? లాజరు మరియా మార్తల ఇంట్లో ప్రభు ఉన్నాడు. లాజరు మరియా మార్తల ఇంట్లో ప్రభు ఉన్నాడు. ప్రభు మాటలు ఒకసారి మనం చూద్దాం. 3 చోట్ల అవే మనం మాట్లాడుతున్నాం. ఏ ఇంట్లో ఉన్నప్పుడు ఏం మాట్లాడాడో మనం చూస్తూ ఉన్నాం. ఏ ఇంట్లో ఉన్నప్పుడు ఏం మాట్లాడాడో మనం చూస్తూ ఉన్నాం. ఏం మాట్లాడాడో చూద్దాం. చూడండి ఏం మాట్లాడాడంటే జాగ్రత్తగా వినాలి. ప్రభు అంటున్నాడు 42వ వచనంలో, మరియ ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె వద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. మరియతో చెప్తున్నాడు, మరియ ఉత్తమమైనది పొందుకున్నది. ఏంటి ఉత్తమమైందంటే ఎన్నడూ తీసివేయబడనిది ఆమె, ఎన్నడూ తీసివేయబడినది ఆమె పొందుకుంది. తీసివేయబడలేని ఉత్తమమైన దీవెన నీవు పొందుకున్నావని ఆమెతో చెప్పాను. మరియా, నీ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకున్నావు, అది నీ వద్ద నుంచి తీసివేయబడదు. The blessing that has been bestowed upon you will never be taken off. నీ మీద మోపబడిన ఆశీర్వాదం ఎప్పటికీ తీసివేయబడదు, ఎప్పటికీ తీసివేయబడదు. మరియతోనేమో నీ ఆశీర్వాదము తీసివేయబడదని చెప్తున్నాడు. మార్తతో కూడా చెప్పాడు దేవుడు. మార్తతో దేవుడు చెప్పాడు. ఏమో చెప్పాడు చూడండి. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గురించి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైంది ఒక్కటే. అంటే దేవుడు క్లియర్ కట్గా చెప్పాడు, నువ్వు అవసరమైంది చేయట్లా, అనవసరమైనవన్నీ చేస్తున్నావు. ఏమని? క్రిస్మస్ చేస్తూ ఉన్నట్టుంది ఆమె కూడా. ఏంటి క్రిస్మస్? అనవసరమైనన్నీ చేసి, అనవసరమైనన్నీ అవసరమైంది. క్రీస్తు ఆరాధన అని పేరు పెట్టుకుని ఎన్ని చేసావు? మిషన్ దగ్గరికే 10 సార్లు వెళ్ళావు అనుకుందాం. ఉదాహరణకి మిషన్ దగ్గరికే ఒకసారి వెళ్ళి కుట్టించుకొని వచ్చి అది కుదరలా ఇది కుదరలా లూజు పెట్టేసావని మళ్ళీ వెళ్ళి మళ్ళీ కుట్టించుకొచ్చావు. ఉదాహరణ చెప్తున్నానులేండి, కొద్దిమంది కనెక్ట్ అయినట్టుంది. ఏమండి? సరే, ఆ విషయం ప్రక్కన పెట్టండి. దేవుని బిడ్డలారా, క్రిస్మస్ అంటేనే క్రీస్తు ఆరాధన అని అర్థం. క్రీస్తు ఆరాధన కోసం ఎన్ని చేసావు? ఏమేమో చేసావు, ఏమేమో చేసావు, అన్నీ చేసావు. అన్నీ చేసి చివరి క్రీస్తు ఆరాధన చేయలే, క్రీస్తుని ఆరాధించలేదు అంటున్నాడు దేవుడు. మార్తా, నువ్వు చాలా చేసావు అని అంటాడు. దేవుడు కూడా భలే మాట్లాడతాడు. అవసరమైంది చేయలే అన్నాడు, అయిపోయా, ఫినిష్. దేవుడు ఏమన్నాడు? మార్తా, నువ్వు చాలా చేసావు కానీ అవసరమైంది చేయలే. అదే కదా మార్తో చెప్పిన మాట. అంటే మనకు అర్థమయ్యేటి మనం మాట్లాడుకున్నాం అంటే, ఆ రోజున మార్తకు అర్థమయ్యేటి దేవుడు మాట్లాడేళ్ళండి, ఈ రోజున మనకు అర్థమయ్యేటట్టు మనం మాట్లాడుతున్నాం, అంతమించేం లేదు. మార్తా మార్తా, నువ్వు అనేకమైన పనులను గురించి విచారము కలిగి తొందరపడిపోయావు, చాలా బిజీగా ఉండిపోయావు, కానీ అవసరమైంది ఒకటేనమ్మా. అంటే నువ్వు అవసరమైంది చేయలే, నువ్వు అవసరమైంది చేయలే. దేవుని బిడ్డలారా, ఎన్నో చేసి అవసరమైందని మర్చిపోతే ఎలాగా? ఎన్నో చేసి అవసరమైందని ప్రక్కన పెట్టేస్తే ఎలాగా? నువ్వు చాలా చేసావు, అవసరమైంది చేయలే. ఎంత విచారమో తెలుసా ఇది? ఏమని? ఇప్పుడు వండింది నేను తినడానికి కాదు కదా. నేను ఎప్పుడు పిల్లలకు మాట చెప్తూ ఉంటా, ఏమండి, ఈ పరిచర్య చేసేవారు చెప్తూ ఉంటా, ఏమండి, ఇవన్నీ ఏర్పాటు చేసుకునేది ప్రార్థన కొరకు. అది మిస్ అవ్వడానికి కాదు ఇదంతా. ఏది మిస్ అవ్వడానికి? ఏర్పాట్లు అన్నీ చేస్తున్నామండి, ఊడుస్తాం, పట్లేస్తాం, మైకి పెడతాం, లేదా ఇంకేమన్నా చేస్తాం. ముందు ఎందుకు ఇవన్నీ చేస్తున్నాం? క్రమంగా ప్రార్థన కూడిక జరగడానికి. అసలు అది లేకుండా మిగతాన్ని చేసి ఏం ప్రయోజనం? అవసరమైంది ఒక్కటే. కొన్నిసార్లు మనం అనవసరమైన దానికి అధికమైన అవసరమైంది మర్చిపోతాం. క్రీస్తుని ఏర్పాట్లన్నీ చేసుకుని అసలు ఆరాధన చేయకపోతే ఏం ప్రయోజనం? క్రీస్తు ఆరాధన కోసం కదా బట్టలు గుడ్డించుకుంది, క్రీస్తు ఆరాధన కోసం కదా. మంచిదే, వేడుక చేసుకుందాం. వేడుక మాత్రమే కాదు కదా, వేడుకలో ఆరాధనే ప్రధాన పాత్ర కావాలి కదా అంటాను నేను. మార్తా మార్తా, అనేకమైన పనులు చేసావు, తొందరపడ్డావు, ఏమేమో చేసావు, కానీ అవసరమైంది చేయలే. ఇన్ని చేసి ఇవన్నీ ఏం చేస్తే ఏం ప్రయోజనం? అవసరమైంది అది. ఏమండి?
అన్ని ఏర్పాట్లు చేసుకుని అసలు ప్రార్థన లేకపోతే ఏమైనా ఉపయోగం ఉందా? అందుకే చెప్తూ ఉంటా, ఏమండి వెనకాల వంట చేసే వాళ్ళకి చెప్తూ ఉంటే ఇప్పుడు ఏమండి కనుక ఏమండి ఎందుకోసం అదంతా ఆ టిఫిన్ ఇదంతా ఇది దేనికోసం? ఇది ప్రార్థన కూడిక ప్రధానమైంది కదా. అది వదిలిపెట్టి చేసుకుంటే ఏం ప్రయోజనం? ఈ ప్రార్థన లేకుండా మిగతా దానికోసం ఖర్చు పెడితే ప్రయోజనం లేదు కదా అన్నది నా భావన. ఇంటికాడ ప్రార్థన పెట్టినప్పుడు చెప్తాను, అమ్మా ఇంట్లో వాళ్ళందరూ ప్రార్థనలో కూర్చోవాలి. మేము వచ్చేవని మాకు అతిథి ఇవ్వడానికి ముందు చేసుకోండి. ఇవన్నీ ఏం చేయాలి చెప్పండి? ముందు చేయాలి. పాస్టర్ గారు వచ్చారు, అందరూ వస్తారు, మనం అతిథిని చేయాలి, టీ పెట్టాలి, కాఫీ పెట్టాలి, ఇవన్నీ మంచిదే. ఎప్పుడు ఇవన్నీ ప్రార్థన అసలు ప్రధానమైంది ప్రార్థన కూడిక. దానికి అందులో లేకుండా మీ సమయం అంతా ఈ ఏర్పాటు ఖర్చు పెడితే ఏం ప్రయోజనం? దానిలో ప్రయోజనం లేదు. మార్త చేసింది అదే. మార్త ఏదో ఘోరమైన పాపని నేను చెప్పట్లేదు ఇక్కడ. నేను ఆమె ఏదో ఘోరమైన పాపం చేసి తీర్పు తెచ్చిన ప్రయత్నం చేయట్లేదు. అది విశేషం ఏంటంటే అవసరమైన దాన్ని ప్రక్కన పెట్టేసింది. ఆ సింపుల్ లాజిక్. అవసరమైంది ప్రక్కన పెట్టేసింది. మార్తా నువ్వు అనేకమైన పనులు పెట్టుకుని తొందరపడ్డావు, కానీ అవసరమైంది ఒక్కటే అని ప్రక్కన పెట్టేసావు. అయితే అవసరమైంది ఎవరు చేశారు? మరీ చేసింది. అవసరమైంది ఎవరు చేశారు? ఆయనేమో పని పెట్టుకుని బోధ చేస్తూ ఉంటే నువ్వు పని పెట్టుకుని పనులు పెట్టేసుకున్నావు. ఏమంటే ఇంకో పని పెట్టుకున్నావు. ఆయన పని పెట్టుకుని బోధిస్తున్నప్పుడు నీ పని వెంటనే, అంతమించి ఏం లేదు. ఆయన పని పెట్టుకుని బోధ చేస్తున్నప్పుడు నీ పని వినటమే. మరీకి అర్థమైంది ఆ లాజిక్. దేవుని బిడ్డలారా, మార్త అనేకమైన పనులు పెట్టుకున్నావు, అవసరమైంది చేయాల. మరియ ఉత్తమమైందని ఏర్పరచుకుంది. అది ఆమె వద్ద నుండి ఎన్నడూ తీసివేయబడదు. దేవుని ప్రియబిడ్డలారా, ఇక్కడ ఇద్దరు వ్యక్తులు కనపడుతున్నారు, మరియా, మార్త. యేసు ప్రభు వారు ఆ ఇంట్లో ఉన్నారు. ఇంట్లో మరి అంత దూరంలో ఉంది ప్రభువుకు, మార్త అంత దూరంలో ఉంది. కానీ ఒకరు స్వీకరించబడ్డారు, మరి ఒకరు ప్రక్కన పెట్టబడ్డారు. ఆ ప్రత్యేక సందర్భంలో ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఈ 3 సంఘటనలు ఇంట్లో జరిగినవే. ఒకటి ఎవరిల్లు? సీమోని ఇల్లు. రెండవది జక్కయ్య ఇల్లు. మూడవది మరియా మార్తల ఇల్లు. 3 సందర్భాల్లో యేసు ప్రభు వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. అయితే 3 సందర్భాల్లో జరిగింది ఒకటే. ద సేమ్ సీనరీ, ద సేమ్ సీన్ ఈజ్ కంటిన్యూయింగ్. అది అదే కొనసాగుతున్నది. అనే కంది కనపడుతూ ఉన్నది. ఒకే సీన్ కనపడుతుంది ప్రతి ఇంట్లో. ఏం కనపడుతుందయ్యా? ఒకరు స్వీకరించబడుతున్నారు, మరి ఒకరు స్వీకరించబడకుండా ప్రక్కన పెట్టబడుతున్నారు. ఒకరు స్వీకరించబడుతున్నారు, మరి ఒకరు ప్రక్కన పెట్టబడుతున్నారు. ఒకరు స్వీకరించబడుతున్నారు, మరి ఒకరు ప్రక్కన పెట్టబడుతున్నారు. ఊరిలో పాపాత్మురాలైన స్త్రీ అంగీకరించబడింది, మరి ఒకడు ప్రక్కన పెట్టబడ్డాడు. జక్కయ్య అంగీకరించబడ్డారు, ఆయన ద్వేషించే ప్రజలు ప్రక్కన పెట్టబడ్డారు. మరియ స్వీకరించబడింది, మార్త ప్రక్కన పెట్టబడింది. కొద్దిమంది ఏమండి ఇదేంటండి, అందరూ ఆయన దగ్గరగా ఉన్నారుగా, అందరూ ఆయన దగ్గర ఉన్నారు, అందరూ ఆ ఇంట్లో ఉన్నవారు అందరూ ఆయన దగ్గరే ఉన్నారు అంటే ఆయనకు దగ్గర ఉన్న వారందరూ అంగీకరించబడతారని కాదు. సిలువకు ఆ పక్కనొకడు, ఈ పక్కనొకడు. సిలువకు ఆ పక్కనొకడు, ఈ పక్కనొకడు. ఒకడేమో దూషిస్తున్నాడంట, మరి ఒకడేమో ప్రార్థిస్తున్నాడు. తండ్రి, నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని ప్రార్థన చేస్తున్నాడు. అతడు అంగీకరించబడ్డాడు, ఇతడు ప్రక్కన పెట్టబడ్డాడు. దేవుని బిడ్డలారా, రోజున మనందరము దేవుని సన్నిధిలోనే ఉన్నాం. అయితే ఎంతమంది అంగీకరించబడేవారు, ఎంతమంది ప్రక్కన పెట్టబడేవారు? సరే, ఈ రోజున ఒక విషయం ధ్యానం చేసి ముగించుకుందాం. నా ప్రశ్న ఏంటంటే, అంగీకరించబడిన వారు ఎందుకు అంగీకరించబడ్డారు అన్నది ప్రశ్న. ప్రక్కన పెట్టబడ్డవారు లేదా స్వీకరించబడని వారు ఎందుకు స్వీకరించబడలేదు? అంగీకరించబడిన వారు ఎందుకు అంగీకరించబడ్డారు చూద్దాం. ఎందుకు అంగీకరించబడ్డారు చూద్దాం. మళ్ళీ లూకా సువార్త 7వ అధ్యాయానికి రండి. లూకా సువార్త 7వ అధ్యాయం 47వ వచనం. ఆమె విస్తారముగా ప్రేమించెను. చెప్పండి, ఏంటిదంటే విస్తారముగా ప్రేమించెను. 50వ వచనం. నీ విశ్వాసము. ఎవరి విశ్వాసం? ఆమె విశ్వాసం.
ఆమె అంగీకరించబడింది కారణం ఏదంటే ఆమె విస్తారంగా ప్రభువును ప్రేమించిందంట, అలాగే విశ్వాసము కలిగిందంట. ఇది ఎవరో చెబితే మనం నమ్మొద్దు, స్వయాన ఆయనే చెప్పాడు. ఎవరు చెప్పారు? ప్రభు అని చెప్పాడు. క్రీస్తు ప్రభు చెప్తున్నాడు, ఆమె విస్తారముగా ప్రేమించింది, ఆమెలో విశ్వాసం ఉన్నది. ఆమె అంగీకరించబట్టు కారణములో విశ్వాసము, దేవుని అధికంగా ప్రేమించుట. రెండోది, జక్క ఇంట్లోకి వెళ్దాం. మళ్ళీ ఒకసారి బయటకు వచ్చేసాం కదా, జక్క ఇంట్లోకి మళ్ళీ వెళ్దాం ఒకసారి. 19వ అధ్యాయము 8వ వచనం. ఎస్, జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చుచున్నాను. నేనెవని వద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకుని ఎలా అతనికి 4 గంతులు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పాను. ఇక్కడ అంగీకరించబడిన వ్యక్తి మరొక ఎందుకు అంగీకరించబడుతున్నాడంటే పశ్చాత్తాపడుతున్నాడు. అన్యాయముగా తీసుకున్నానయ్యా. రెండోది, ఒప్పుకోలు చేస్తున్నాడు, మళ్ళీ చేస్తాను. పశ్చాత్తాపము, ఇదిగో నేను అన్యాయము చేశాను అన్న పశ్చాత్తాపము, మళ్ళీ తిరిగి ఇచ్చి వేస్తానన్న ఒక స్థిర నిశ్చయము, ఒక నిర్ణయము. ఎందుకు అంగీకరించబడ్డాడు? పశ్చాత్తాపమును బట్టి. ఎందుకు అంగీకరించబడ్డాడు? తిరిగి ఇచ్చి వేస్తాను అన్న మంచి మనస్సాక్షిని బట్టి అతను అంగీకరించబడ్డాడు. మూడవది గమనించండి, ఒకసారి వెనక్కి వద్దాం. 10వ అధ్యాయంలో 10వ అధ్యాయము 42వ వచనము. సరే, మొదటగా ఏమంటే కనుక 39వ వచనము. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. బోధ వినుచు ఉన్నదంట. చెప్పండి, ఏమింటుంది? చెప్పాలి గట్టిగా. యేసు పాదముల దగ్గర కూర్చుని బోధ వినుచున్నది. ఈ పద్ధతిని ప్రభు ఏమన్నాడంటే 42వ వచనం, ఉత్తమమైనది అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. బోధ వినడము ఉత్తమమైనదిగా ఎంచాడు. బోధ వినుచు ఉన్నది. ఎవరి బోధ? ప్రభు బోధ. ఎవరి మాటలు? ఆయనే చెప్తూ ఉండగా వినే మాటలు. ప్రభు అన్నాడు, ఇది ఉత్తమమైనది. ఈ ఉత్తమమైన దాన్ని పరుగుబెట్టుకెళ్ళి చేస్తే ఎంత మంచిది. ఏమండి, నువ్వు వాక్యం వినడానికి వెళ్తున్నావా? ఉత్తమమైన దాని కొరకు వెళ్తున్నావు. ప్రభు చెప్పాడు ఈ మాట. ఏమండి, ఎక్కడికి వెళ్తున్నావు? సంబరాన్ని చూడడానికి కాదు, హడావిడి చూడడానికి కాదు. వాక్యమేం గ్రహించావు? ఉత్తమమైనది నిలకడగా నిలుచుండి ఇదిగో వినేది. బోధ వినుచుండెను. ఇక్కడ ఉన్నాయి. ఏమున్నాయి? ఆమె బోధ కూర్చుందంట, బోధ వినుచున్నదంట. కూర్చున్నది, బోధ వినుచున్నది. నిలకడగా బోధ వినడం ఉత్తమమైన పని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనస్సు నిబ్బరపరుచుకుని, టైం కుదుర్చుకుని బోధ వినడం ఉత్తమమైన పని. సరే, మరి ఉత్తమమైన దానిని ఏర్పరుచుకున్నది. జాగ్రత్తగా మాట ఆలకించండి. అంగీకరించబడిన వారు ఎందుకు అంగీకరించబడ్డారంటే విస్తారముగా ప్రేమించుటను బట్టి, విశ్వాసమును బట్టి. రెండవది పశ్చాత్తాపపడుటను బట్టి, మంచి మనస్సాక్షిని బట్టి. నాలుగవదిగా ఉత్తమమైన దాన్ని బట్టి వారు అంగీకరించబడ్డారు. నువ్వు దేవునికి దగ్గరగా ఉన్నావు, కానీ నువ్వు ప్రేమించకుండా ఉంటే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట, విశ్వాసము లేకుండా ఉంటే, లేదంటే కనుక పశ్చాత్తాపడకుండా అన్యాయము చేశానే పశ్చాత్తాప నీలో లేకుండా ఉంటే ఎలా అంగీకరించబడతావు?
ప్రేమించింది కాబట్టి, విశ్వాసం ఉంచింది కాబట్టి, పశ్చాత్తాపడ్డాడు కాబట్టి, తిరిగిచ్చి వేస్తానని చెప్పి మంచి మనసాక్షిని కాపాడుకున్నాడు కాబట్టి, అవకాశము దొరుకుగా వధువునిచుటకు తన మనస్సును కుదుటపరుచుకున్నది, నిలకడ చేసుకున్నది కాబట్టి వారందరూ అంగీకరించబడ్డారు. మిగతా వాళ్ళందరూ ఏంటిది, ఆయన దగ్గర ఉన్నారు కానీ కొద్దిమంది ఉన్నారు, వాళ్ళకి భక్తి అవసరంలా, సంబరం కావాలి. 19వ అధ్యాయంలో జక్కయ్య సందర్భంలో వ్రాయబడింది, చాలామంది ఆయన వెంట వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారంటే కనుక, ఏమండి, చిన్నప్పుడు కాటికాపల వాళ్ళు వచ్చేవాళ్ళు, వాళ్ళు చిన్న చిన్న గారడీలు చేసేవాళ్ళు, చిన్న ఏమండి రూపాయి బిళ్ళతో కప్ప తెప్పించేవాళ్ళు. ఏమండి రూపాయి బిళ్ళ చేసి కర్రకి ఈ టైపుని ఎట్లా అని చెప్పేసి ఈ టైపు తీసేట ఆ కర్ర చివరి నుంచి రూపాయి వచ్చేసినట్టుండేది. కర్ర ఎట్లా అనేవాళ్ళు, నీ చెవి నుంచి తెస్తాను ఎట్లంటే చెవిలో నుంచి రూపాయి ఇచ్చినట్టుగా పడేది. ఏమంటే ఇట్లా చేస్తూ ఉండేవాళ్ళు గారడీలు, చిన్న గారడీలు. గమనించండి, చిన్న గారడీలు చేస్తూ ఉంటే గమనించండి, మేమేం చేసాం చిన్నప్పుడు వాళ్ళ వెనకాల ఇంటింటికి తిరుగుతూ ఉండేవాళ్ళం, ఎక్కడేం చేస్తాడో అని. ఎవరు వెనకాల? వీళ్ళందరూ ఆ బ్యాచే. ఏ బ్యాచ్ అండి? గారెలు. వీళ్ళందరికీ జక్కయ్యని కామెంట్ చేయడమే సరిపోయింది తప్ప వాళ్ళ బతికేంటో వాళ్ళకి అర్థం కాల. జక్కయ్య తను బ్రతుకు ఏంటో తను అర్థం చేసుకున్నాడు. మిగతా వాళ్ళంతా జక్కయ్యని కామెంట్ చేయడానికి ఏం సరిపోవట్లే వాళ్ళకి. ఇంకా వాళ్ళ బతికేమో ఆలోచన చేస్తారు. ఎవరు కామెంట్ చేయడానికి? పాపి అయిన ఈ మనుషుని అంట బస చేయ వెళ్ళనేమి, ఆయన కామెంట్ చేయడానికి టైం సరిపోవట్లేదు. మార్తకు వంట చేయటానికి దేవుడి సన్నిధికి ఎక్కడ వెళ్తుంది, దానికే టైం సరిపోవట్లే. సీమోను వచ్చాడు కానీ పేరు కోసమే ప్రయత్నం చేస్తున్నాడు. మా ఇంటికి వచ్చాడు నాకు బాగా తెలుసు అని చెప్పుకోవడానికి ఇష్టపడుతున్నాడు కానీ చేయాల్సిందేమో చేయటం లేదు. ప్రభువుకి ఇవ్వాల్సిన విలువ ఇవ్వలేదని అర్థమవుతుంది. దేవుని యొక్క విలువ సీమోనుకు తెలియదు. నీళ్ళు ఇవ్వలేదు, నూనె ఇవ్వలేదు, ముద్దు పెట్టి ఏంటిదంతా ప్రభు ఆశించినది మాత్రంలో కనబడడం లేదు. దేవుని బిడ్డలారా, ఈ మాట జ్ఞాపకం పెట్టుకోండి. యేసు ప్రభు వారికి మరి ఎంత దూరంలో ఉంది, మార్త అంత దూరంలో ఉంది. కానీ మరి అంగీకరించబడింది, మార్త అంగీకరించబడలేదు. జక్కయ్య ఇంట్లో జక్కయ్య ఎంత దూరంలో ఉన్నాడో దేవునికి, ఇదిగో ప్రజలు కూడా అంతే దూరంలో ఉన్నారు. జక్కయ్య అంగీకరించబడి ప్రజలు తృణీకరించబడ్డారు. అలాగే సీమోని ఇంట్లో సీమోని ఎంత దూరంలో ఉన్నాడో ఆమె కూడా అంతే దూరంలో ఉంది. కానీ ఆమె అంగీకరించబడింది, ఆయన అంగీకరించబడలేదు. మనందరము దేవునికి సమీపంగా ఉన్నవారమే. కొద్దిమంది అంగీకరించబడదు, మరి కొద్ది సిలువలో గురించి మనకు గొప్ప సాక్ష్యము, సిలువలోని సాక్ష్యము. ఏంటిదా సాక్ష్యం? దేవుని బిడ్డలారా, అతను రెండో వాడు అంగీకరించబడ్డాడు. తండ్రి, నీవు రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నవాడు అంగీకరించబడ్డాడు. మిగతావాడు అంగీకరించబడలేదు. నువ్వు దేవునికి సమీపంగా ఉన్నావు. కొద్దిమంది అంగీకరించబడవచ్చు, మరి కొద్దిమంది ప్రక్కన పెట్టబడవచ్చు. ఈ సందర్భంలో ఈ వాక్యం జ్ఞాపకం చేసుకోవడం సరైనది. ఏమైనా పాట పడతాం కదా, ఇద్దరు తిరుగలి విసురుచుండగా, పొలములో ఇద్దరు పని చేస్తుండగా, ఇద్దరు తిరుగలి విసురుచుండగా, పొలములో ఇద్దరు పని చేస్తుండగా, ఒకరు ఎత్తబడి ఒకరు విడువబడి, ఒకరు ఎత్తబడి ఒకరు విడువబడి, రెప్పపాటులో కొనిపోబడుదురు. ప్రేమరాజు యేసు ప్రభువు మళ్ళీ వస్తాడు. ప్రియమైన తన వధువు సంఘమును తీసుకుపోతాడు. ఒకరు ఎత్తబడతారు, ఒకరు విరువబడతాడు. ఒకరు ఎత్తబడతారు, మరొకరు విరువబడతారు. దేవుని ప్రియబిడ్డలారా, ఒకరు ఎత్తబడి ఒకరు విరువబడి రెప్పపాటులో కొనిపోబడతారు. దేవుని బిడ్డలారా, మరి నువ్వు ఏ బ్యాచ్లో ఉన్నావు? విశ్వాసులతో అందరితో నీవు కూడా ఉన్నావు, కానీ పశ్చాత్తాపం లేదా? దేవుని యొక్క విలువ తెలియకుండా ఏదో కొట్టుకుపోతున్నావా? పాపమును విడిచిపెట్టాలన్న చక్కే వంటి పశ్చాత్తాపం నీలో లేదా? జరిగిందేమో జరిగిపోయింది, ఎరిగిన నీవు ఇప్పుడు తెలుసుకున్న తర్వాత అయినా విస్తారముగా దేవుని ప్రేమించి ఆయన విశ్వాసము చూపుతున్నావా? ఇదిగో, అంగీకరించబడిన వారు ఎందుకు అంగీకరించబడ్డారో వ్రాయబడింది. తృణీకరించబడ్డ వారు ఎందుకు తృణీకరించబడ్డారో, ప్రక్కన పెట్టబడ్డారో వ్రాయబడింది. అవును బిడ్డ, నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. చాలా జాగ్రత్తగా మనం ఆలకిద్దాం.
అంగీకరించబడ్డానికి గల కారణము ఆయనను ప్రేమించటము, ఆయన యందు విశ్వాసం ఉంచటము, తమ పాపమును బట్టి పశ్చాత్తాపడటము. గమనించండి, ఇదిగో దోచుకున్నవి తిరిగి ఇచ్చివేయాలన్న మంచి మనస్సాక్షిని కాపాడుకోవటము, దేవునికి విలువ ఇచ్చి ఆయన బోధ వినబడకుండా చెవిని తొలగించుకోనకుండా ఆయన బోధ వినటము, ఇలాంటి భక్తి సంబంధమైన ఆ విశ్వాస సంబంధమైన క్రియల ద్వారా వారు అంగీకరించబడ్డారు. మిగతా వారు ప్రక్కనే ఉన్న అంగీకరించబడలేదు. వారు ఆయన దగ్గరే ఉన్నారు, కానీ వారు ఆయన దగ్గర ఉన్న కారణం వేరు. వీరు ఆయన దగ్గర ఉన్నారు ఎందుకంటే కనుక ఆయన కావాలి కాబట్టి ఆయన దగ్గర ఉన్నారు, అందుకే వారు అంగీకరించబడ్డారు. మిగతా వారు ఎందుకున్నారంటే కనుక వారు ఎందుకున్నారో వారి కారణం వేరే. వారు ఎందుకున్నారు? ఆయన చేసే అద్భుతాలు చూడాలి, ఆయన ఏమనిస్తే తీసుకుని తినాలి, అంతవరకే. కానీ ఆయన అవసరం లేదు. రోజు నువ్వు ప్రభు సన్నిధిలో ఉన్నావా? ఆయన కొరకుంటే నీకు మేలు కదా. అంగీకరించబడ్డ వారు ఎందుకున్నారంటే కనుక ఆయన కొరకు ఉన్నారు, ఆయన విలువ తెలుసుకున్నారు, ఆయన బోధ వింటున్నారు, ఆయనను ప్రేమిస్తున్నారు, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచారు, ఆయన దగ్గర తమ పాపమితమే పశ్చాత్తాపడ్డారు, ఆయన కొరకై మంచి మనస్సాక్షిని కాపాడుకున్నారు. అందుచేత వారి భక్తి, వారి యొక్క క్రియలు బట్టి వారు అంగీకరించబడ్డారు. మిగతా వారు ప్రక్కన పెట్టబడ్డారు, దగ్గరే ఉన్నారు, ఆయన ప్రక్కనే ఉన్నారు, ఆయన మాటలు వింటున్నారు, అయినప్పటికీ వారు ప్రక్కన పెట్టారు. కారణం ఏంటంటే కనుక ఆయనను ప్రేమించటం లేదు, ఆయన ఎందుకు విశ్వాసం లేదు, మంచి మనస్సాక్షి లేదు, తమ పాపమును ఒప్పుకునే స్థితి లేదు. అందువల్ల వారందరూ ప్రక్కన పెట్టబడ్డారు. నువ్వు దేవునికి దగ్గరగా ఉన్న భక్తి సంబంధమైన ఆయన విలువ నెరగకుండి భక్తి సంబంధమైన క్రియల నిమిత్తమే నీకు ఆశ లేకపోతే నీవు కూడా ప్రక్కన పెట్టబడతావేమో. రోజున నువ్వు భక్తి చేస్తున్నావు, అంగీకరించబడే భక్తి చేద్దాము. అందరము దేవుని సన్నిధిలో ఉన్నాం, మరి ఒకరు ఎత్తబడి ఒకరు విడువబడటం ఏంటిది? దేవుని బిడ్డలారా, ఆయన విలువ నెలిగి భక్తి చేద్దాం, ఆయన ప్రేమిస్తూ బ్రతుకుదాం. ప్రతి అవిధేయతను జక్కేవలే సరి చేసుకుంటూ మంచి మనస్సాక్షిని ప్రభుత్వం ఎప్పటికీ కాపాడుకుందాం. తద్వారా అంగీకరించబడతాం. లేదు, సంబరం చూడడానికి నీ జీవితం అంతా అయిపోతుందా? సంబరం అంటే ఏదో జరిగే చూద్దాం, అసలేంటో చూద్దాం, వీటితోనే నీ భక్తి ముగించబడుతుందా? ఇట్స్ నాట్ ఫెయిర్. దేవుడు అంగీకరించడం. ఆయనను ప్రేమిస్తూ, ఆయన మాటలు వింటూ, విశ్వాసమును కాపాడుకుంటూ, పాపమును సరిచేసుకుంటూ, మనస్సాక్షిని కాపాడుకుంటూ భక్తి చేద్దాం. అందుకు వాళ్ళు అంగీకరించబడ్డారు. మిగతా వాళ్ళు ఎందుకు ప్రక్కన పెట్టారంటే వాళ్ళు దేవుని ప్రేమించరు, పేరు కోసం. సీమోను పిలిచాడు కానీ పేరు కావాలంతే. భక్తి అవసరంలా, పేరు కావాలి. మార్త ఇంట చేర్చుకున్నది కానీ బోధ వినడంలా, అవసరమైంది చేయటంలా. అనేకులు ఎరుకోలో వెంబడిస్తున్నారు కానీ జక్కయ్యని కామెంట్ చేస్తున్నారు తప్ప వారి బ్రతుకు వారు సరి చేసుకోవట్లా. జక్కయ్య సరి చేసుకున్నాడు, వెంబడిస్తున్నావు కానీ సరి చేసుకోవట్లేదు. ఆయన దగ్గరే ఉన్నావు కానీ బోధ వింటలా, బోధ నీకు అవసరంలా. ఆయన పిలిచావు కానీ ఆయన విలువ నీకు తెలియదు, ఆయనకు ఏం చేయాలో ఆయన విలువ ఏంటో నీకు అర్థం కావట్లా. అందరిలాగానే ఆయన ట్రీట్ చేస్తున్నావు. ఈ కారణాలను బట్టి ఇదిగో అంగీకరించబడ్డారు. కారణం మనకు అర్థమైంది. ప్రక్కన పెట్టబడ్డవారు ప్రక్కన పెట్టబడ్డారు. ఆ కారణం వేరే. అయితే నువ్వేం చేస్తావు? ఏ గుంపులో ఉంటావు? ఏమండి, ఏ గుంపులో ఉన్నావో ఎరిగి తెలుసుకో, నీవెరిగి తెలుసుకో. మా చిన్నప్పుడు పాట. ఏ గుంపులో ఉన్నావో ఎరిగి తెలుసుకో, నీవెరిగి తెలుసు. ఏ గుంపులో నువ్వు ఉన్నావు? అంగీకరించబడే వారి జాబితానా? కొంచెం పక్కకు రమ్మా, మీరు పక్కన ఉండండి అంటాడు దేవుడు కొంతమందిని. నువ్వు కూడా లైన్లో నుంచి ఉంటావు అందరితో పాటుగా. నేను కూడా వచ్చేస్తా అని ఏం చేస్తావు? లైన్లో నుంచి ఉంటావు. కొంతమంది చూసాడు, నువ్వు పక్కన రమ్మా కొంచెం అంటాడు దేవుడు. అయిపోయాని, నీకు అయిపోయింది, చాప్టర్ క్లోజ్. దేవుడు ఏమంటాడండి? పరలోకానికి వెళ్ళాక మనం కూడా లైన్లో నుంచి ఉంటాం. నేను కూడా ఉన్నానంటాం. ఎప్పుడు? దుప్పట్లు ఇచ్చేటప్పుడు, బియ్యం ఇచ్చేటప్పుడు, వరద టైంలో
అందరు నుంచి ఉంటారు, నుంచి ఉంటారు కదా, నేను కూడా ఉన్నానంట. మనం కూడా క్యూలో నుంచి ఉంటాం. దేవుడు పరిశీలనగా చూస్తాడు. నేను కూడా వస్తా పరలోకంలోకి అంటావు. దేవుడు చూస్తాడు, లైన్ చూస్తాడు. ఒకసారి అందరం ఒకసారి చూసుకుంటూ వెళ్తాడు. కొందరు చూస్తాడు, నువ్వు పక్కకు రాయి అంటాడు. ఏమండి, ఇంకొంచెం ముందుకు వెళ్తాడు, నేను చూస్తాడు, నువ్వు పక్కకు రా అంటాడు. ఏంటంటే కనుక నువ్వు ప్రేమించలా. ఏంటంటే జక్కయ్యలాగా నీ పాపను సరిదిద్దుకోవాలి, అట్టగే బతికేసావు. జక్కయ్య ఏమో బయటకు కనపడతావు, నువ్వు కనపడతావు, అంతే తేడా. ఏమని జక్కయ్య ఒప్పేసుకుని నువ్వు ఒప్పుకోవాలా. ఏమని అక్కడ కవర్ చేసావు కానీ జనాల దగ్గర, దేవుడి దగ్గర కవర్ చేయలేవుగా. అందుకే లైన్లో ఉండకుండా నువ్వు పక్కకు రా అంటాడు. నువ్వు పక్కకు రా అంటాడు. ఎవరు? జాగ్రత్త, వారు ప్రభువుకు సమీపంగా ఉన్నారు కానీ స్వీకరించబడలేదు. నువ్వు ప్రభుకు దగ్గరగానే ఉన్నావు, క్రైస్తవుడివే, దేవుని బిడ్డవే, స్వీకరించబడకపోవచ్చు. ఎందుకని? నువ్వు ప్రభు దగ్గర కోసం ప్రభువును ప్రేమించు, పాపం దిద్దుకో, విశ్వాసమును కాపాడుకో. వాళ్ళు అంగీకరించబడ్డారు, వీళ్ళు ప్రక్కన పెట్టబడ్డారు. రోజున అంగీకరించబడదామా? అంగీకారపూర్వకమైన భక్తి చేద్దామా? అట్టి కృప ప్రభు మనకు దయచేయనుగాక. ప్రార్థన.